విద్యుత్ ఘాతుత్వంతో బాలుడి మృతి, సబ్ స్టేషన్ వద్ద నిరసన. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ కొమ్మాది పార్టీలోని సాయిరాం కాలనీలో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో పురిటి అఖిల్ అనే బాలుడు విద్యుత్ ఘాతంతో దుర్మరణం పాలయ్యాడు. విద్యుదాఘాతంతో బాలుడి మృతి, సబ్స్టేషన్ వద్ద నిరసన. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ కొమ్మాది పరిధిలోని సాయిరాం కాలనీలో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో 6 ఏళ్ల కురిటి అఖిల్ అనే బాలుడు విద్యుదాఘాతంతో దుర్మరణం పాలయ్యాడు. విజయనగరం జిల్లాకు చెందిన నారాయణరావు చిన్నమ్ముడు దంపతులు ఉపాధి కోసం వలస వచ్చి ఇక్కడి ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం రోడ్డుపై క్రికెట్ ఆడుకుంటున్న అఖిల్ బంతి కోసం పక్కనే భూగర్భ విద్యుత్ పనులు జరుగుతున్న చోటికి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా అవుతున్న ఎర్త్ తీగలు తగలడంతో తీవ్ర షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పిఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈపీడీసీఎల్ అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యాయం కోసం సబ్ స్టేషన్ ముట్టడి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, వామపక్షాలు, స్థానిక టీడీపీ నాయకులు, కాలనీ వాసులు సోమవారం ఉదయం మధురవాడ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కప్పలేస్తారు. నా కొడుకు బలైన తర్వాత కప్పినారు. నా కొడుకు లేక నాకు దూరం అయినాడు. మాకు న్యాయం చేయాలి. నాకు కూతురు కూతురికి న్యాయం చేయండి. నిన్న ఉదయం 10 గంటలకి జరిగిన 6వ వార్డులో జీసీసీ లేఅవుట్ లో రేణుక అపార్ట్మెంట్ ట్రాన్స్ఫారం దగ్గర ఈ కరెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం, అలాగే రేణుక అపార్ట్మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం, మళ్ళీ అలాగే ఈ మధురవాడ పరిసర ప్రాంతాల్లో కేబుల్, అండర్ గ్రౌండ్ కేబుల్ ఎలక్ట్రికల్ వేయడం ద్వారా ఆ కేబుల్ యాజమాన్యం ఈ ముగ్గురు వల్ల ఈ నిండి ప్రాణాలు, అఖిల్ అనే కుర్రోడిది 6 సంవత్సరాల కుర్రోడిది నిండి ప్రాణాలు బలికోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఇప్పటికి 24 గంటలు సమయం అయింది. ఎవరు కూడా స్పందించలేదు. ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్పందించలేదు. రాత్రి కూడా స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు కూడా తక్షణమే దాని మీద స్పందించి వాళ్ళందరికి కూడా పిలిచి, అయినా సరే ఇప్పటికి వచ్చి ఎవరిని కూడా ఆ తల్లిదండ్రులు కానీ ఇక్కడ గ్రామ పెద్దలు కానీ ఎవరిని కూడా వాళ్ళు స్పందించకుండా ఆ యాజమాన్యం కూడా ఆర్కే అప్పుడు రేణుక అపార్ట్మెంట్ వారు అందరూ కూడా తాళాలు వేసుకుని స్విచ్లు ఆపేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఏదైతే దీని కన్సర్న్ డిపార్ట్మెంటు అలాగే గవర్నమెంట్ కూడా తక్షణమే దీనికి సంబంధించిన మినిస్టర్ కూడా దీని మీద స్పందించి ఆ బాధిత కుటుంబాలకి తక్షణమే పరిహారం చెల్లించవలసిందిగా మేము కోరుచున్నాం. అలాగే ఎవరైతే ఈ కుటుంబాలు ఉన్నారో వాళ్ళు పుట్టకూటు కోసం శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి బతకడం జరుగుతుంది. వాళ్ళకి అండదండగా మేము అందరం కూడా బాధ్యతగా మేము ఉన్నాం. తక్షణమే వాళ్ళకి న్యాయం చేసేదాకా మేము ఇక్కడి నుంచి అది కదలమని ఏఈ గారు కానీ డిఈ గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఏడీ గారు ఇక్కడ తక్షణం వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పవలసిందిగా, చెప్పకపోతే పోస్ట్ మార్టం జరగదు. పోస్ట్ మార్టం జరిగినా ఆ శవాన్ని కూడా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి అది న్యాయం చేసేదాకా మేము కదలమనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. జేసీసీ లేఅవుట్ దగ్గర రేణుక అపార్ట్మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం మరియు మధురవాడ విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల అఖిల్ అనే 6 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ విద్యుత్ శాఖకి బలి అవ్వడం జరిగింది. 24 గంటలైనా విద్యుత్ శాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను రూపుమార్చడానికి ఏఈ గారికి టైం దొరికింది, కానీ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులతో చర్చించినందుకు ఏఈ గారికి డిఈ గారికి సమయం దొరకలేదు. 24 గంటలైనా ఇప్పటికొచ్చి చర్చలు జరపకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి సుమారుగా 2 గంటలు అవుతున్నా ఇప్పటికొచ్చి విద్యుత్ అధికారులు ఇంకా స్పందించలేదు. మేము పోలీస్ అధికారులు ఒకటే అడుగుతున్నాం, ఇమీడియట్లీగా రేణుక అపార్ట్మెంట్ యాజమాన్యాన్ని విద్యుత్ అధికారులు ఎందుకు అరెస్టు చేయరని మేము అడుగుతున్నాం.
బాలుడు చిన్న పిల్లడు. ఇలాంటి ఈ అంశం మీద CI2గా చాలా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ట్రాన్స్ఫారాలు బయట ఉంటున్నాయి, ట్రాన్స్ఫారాలకి చట్టం ప్రకారంగా ఫెన్సింగ్ వేయాలి, ట్రాన్స్ఫారాలకి ఎందుకు ఫెన్సింగ్ వేయట్లేదు, మీరు కాసులు కక్కుర్తి పడి ఈరోజు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. పర్మిషన్ లేకపోయినా అనారోగ్యంగా మీరు పర్మిషన్లు ఇచ్చి ప్రాణాలు తీసేస్తారా అని విద్యుత్ అధికారులు మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ బాలుడు ఫ్యామిలీతో వచ్చి, అఖిల్ ఫ్యామిలీతో వచ్చి మాట్లాడి తక్షణమే ఆ ఫ్యామిలీని ఆదుకోవాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని వెడల ఆ శవాన్ని ఏదైతే పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇక్కడికే తీసుకొస్తాం, ఆ శవంతోనే కూర్చుంటాం. ఈ అధికారులందరూ సస్పెన్స్ అయినంత వరకు, అఖిల్ ఫ్యామిలీకి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం.